నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశేతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేరదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూయంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఈ విధంగా సంపాతి ఆయన తన తమ్ముడైనటువంటి జటాయుకి అంజలి సముద్రంలో ఉన్నటువంటి ఆ జలంతో జలాంజలి ఇచ్చేసి తన పర్వతం అయినటువంటి ఉన్నటువంటి చోట ఆ చుట్టూ వానరులందరూ కూర్చున్నారు. ఆ మధ్యలో కూర్చున్నాడు. అప్పుడు అంగదుడు అందరితో పాటు ఉన్నటువంటి అంగదుడు వాళ్ళంతా ఉన్నారు అక్కడ. అప్పుడు సంపాతి చాలా ఆనందంతో తన యొక్క తన కథ అంతా కూడా ఆత్మకథని చెప్పడం మొదలుపెట్టాడు ఈ వానరులందరికీ కూడా. కృత్వా నిశ్శబ్దమేకాగ్రా శృణ్వంతు హరయో మమ తథ్యం సంకీర్తయిష్యామి యథా జానామి మైథిలీం. ఓ వానరులారా, మీరందరూ కూడా
ఏకాగ్రమైనటువంటి చిత్తులై తర్వాత మౌనంగా నిశ్శబ్దంగా అందరూ కూడా నేను చెప్పబోయేటువంటి విషయాన్ని జాగ్రత్తగా వినండి. నేను మిథిలేశ్వరుడైనటువంటి ఆయన కుమార్తె అయినటువంటి సీతని ఆవిడ గురించి నేను ఎలా తెలుసుకున్నాను అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా మీకు వివరంగా చెప్తాను. తథ్యం సంకీర్తయిష్యామి అన్నాడు. తప్పనిసరిగా ఆమె యొక్క విషయాన్ని కీర్తిస్తాను అన్నాడు. ఊరికే చెప్తానలే, అంటే సీతామ్మవారి యొక్క విశేషాలని కీర్తిస్తాను అన్నాడు. అస్య వింధ్యస్య శిఖరే పతితోస్మి పురానఘ సూర్యతాపరీతాంగో నిర్దగ్ధ సూర్యరశ్మి. పూర్వం ఈ వింధ్య యొక్క శిఖరం మీద నేను పడి ఉన్నాను. సూర్యుడి యొక్క వేడి వలన నా యొక్క రెక్కలన్నీ కూడా ఆ రెక్కలు దగ్ధమైపోయి ఉన్నాయి. అందువలన పడి ఉన్నాను నేను. లబ్ధ సంజ్ఞస్తు షడ్రాత్రాత్ వివసో విహ్వలన్నివ వీక్షమాణో దిశ సర్వ నాభిజానామి కించన. 6 రాత్రులు అలాగే ఉండి ఆ కింద పడిపోయాడు కదా, పైనుంచి రెక్కలు మాడిపోవడంతో పైనుంచి ఈ వింధ్య అతని యొక్క శిఖరం మీద పడిపోయి స్పృహ కోల్పోయాడు. అలాగా 6 రాత్రులు అయిన తర్వాత అప్పుడు మెళుకు వచ్చింది, స్పృహ వచ్చింది. వచ్చాక చాలా బాధగా ఉన్నటువంటి వాడై అన్ని వైపులకు చూశాడు. ఎక్కడున్నాను, ఏమిటి, ఎక్కడ పడ్డాను, ఏమీ తెలియలేదు. అప్పుడు అక్కడ ఉన్నటువంటివి ఏమేమిటి, చుట్టూ ఏమున్నాయనేటువంటిది మెల్లిగా తెలుసుకోవడం మొదలెట్టాను. తతస్తు సాగరాత్ శైలాన్ నరీ సర్వా సరాంసి చ వనాని చ ప్రదేశాంశ్చ నిరీక్ష్య మతిరాగత. అప్పటిదాకా నిస్తబ్దం అయిపోయాడు, మరి తెలియలేదు. తర్వాత ఏమీ జ్ఞాపకం లేదు కూడా. ఏమైందో, ఎలా పడిపోయాడో ఏమిటో ఏం జ్ఞాపకం లేదు. ముందు కళ్ళు తెరిచాడు కానీ ముందు వెంటనే జ్ఞాపకం రాలేదు. మెల్లిగా చుట్టూ అంతా కలయి చూశాడు. కలయి చూస్తే అప్పుడు ఆ సముద్రంలో వచ్చి కలుస్తున్నటువంటి నదులు, అక్కడ ఉన్నటువంటి ఆ కొండ మీద ఉన్నటువంటి సరస్సులు, ఆ వనం, ఆ ప్రదేశం అంతా కూడా మెల్లిగా చూస్తుండగా మెల్లిగా తనకి ఆ చూస్తున్నటువంటిది ఆ జ్ఞాపకం అంతా కూడా మెల్లిమెల్లిగా వచ్చింది. హృష్టపక్షిగణాకీర్ణ కందరోదరకూటవాన్ దక్షిణస్య ఉదధేస్తీరే వింధ్యోయమితి నిశ్చిత. అలా చూసి మెల్లగా గుర్తుపట్టాను. ఏమనంటే దక్షిణ సముద్ర తీరంలో ఉన్నటువంటి వింధ్య పర్వతం, అక్కడ ఉన్నటువంటి చాలా అనేకమైనటువంటి పక్షులతో ఉన్నటువంటిది ఈ ప్రదేశం. ఇక్కడ చాలా కందరములు, బిలములు, గుహలు అన్నీ ఉన్నాయి, శిఖరాలను. అటువంటి ప్రదేశం ఇది అని చెప్పి నేను గుర్తుపట్టగలిగాను. ఆసీచ్ ఆశ్రమం పుణ్యం సురైరపి సుపూజితం ఋషిర్నిశాకరో నామ యస్మిన్ ఉగ్రతపా భవత్. అక్కడ ఈ ప్రదేశంలో ఒక ఋషి ఉండేవాడు. ఆయన నిశాకరుడు, ఆయన పేరు. నిశాకరుడు అంటే చంద్రుడు అని అర్థం, చంద్రుడి పేరు అనమాట. ఎలాగైతే దివాకరుడు అంటే సూర్యుడో, నిశాచరుడు అంటే చంద్రుడు. నిశా అంటే రాత్రి. ఆ ఋషి పేరు నిశాకరుడు. ఆ నిశాకరుడు అనేటువంటి ఋషి, ఆయన యొక్క ఆశ్రమం ఇక్కడ ఉండేది. దేవతలు కూడా ఆ ఆశ్రమాన్ని చాలా గౌరవంగా పూజించేవాళ్ళు వాళ్ళు కూడా. ఎందుకంటే ఆయన ఉగ్రమైనటువంటి తపస్సు చేసినటువంటి మహానుభావుడు ఆయన. 8 వర్షసహస్రాణి తేన అస్మిన్ ఋషిణా గిరౌ వసతో మమ ధర్మజ్ఞే స్వర్గతేతు నిశాకరే. ఆయన ధర్మజ్ఞుడైనటువంటి వాడు, ఆ నిశాకరుడు అనేటువంటి ఆ మహర్షి. ఆయన ఈ పర్వతం మీద ఉండేవాడు. ఆ మహర్షి తర్వాత స్వర్గం వైపుకి వెళ్ళిపోయాడు, శరీరం వదిలేసి. ఆయన వెళ్ళిపోయి
అంటే ఆయన ఈ పర్వతం మీద ఉండి స్వర్గం శరీరం వదిలేసి వెళ్ళిపోయి వసతో మామ ఇక్కడ నేను ఇక్కడే ఉన్నాను. అక్కడ స్వర్గతేతు ఆయన స్వర్గానికి వెళ్ళిపోయి 8 వర్ష సహస్రాణి 8,000 సంవత్సరాలు అయింది అన్నాడు. ఇప్పటికి అవతీర్యత వింధ్యాగ్రాత్ కృత్స్రేణ విషమాత్ శనై తీక్ష్ణదర్భాం వసుమతీం దుఃఖేన పునరాగత. నాకు ఎప్పుడైతే మళ్ళీ స్పృహ వచ్చిందో మెల్లిగా నేను కష్టపడుతూ అలా ముందుకు వస్తూ కష్టపడుతూ ఉన్నాను. చేస్తూ నేనేమని చేశానంటే వింధ్య పర్వతం అగ్రం నుంచి కిందకి దిగి అక్కడ కిందన బాగా సూదిగా ఉండేటువంటి దర్భలు మొలిచి ఉన్నాయి. అటువంటి భూమి మీదకి నేను దిగాను. తం ఋషిం ద్రష్టుకామోస్మి దుఃఖేన అభ్యాగతో భృశం జటాయుషా మయా చైవ బహుశో అధిగతో హి సహా. ఆ మహర్షి యొక్క దర్శనం చేసుకుందాం అని చెప్పి నేను చాలా ప్రయత్నం చేశాను. అందుకని అంత కష్టపడి కూడా నేను ఆ ప్రదేశం చేరుకున్నాను, ఆయన ఆశ్రమం ఉన్నటువంటి చోటుకి. అంతకుముందు నేను నా తమ్ముడు జటాయు కూడా ఆయన కలుసుకున్నాం. ఆ మహర్షి ఇంతకుముందు దర్శనం చేసుకున్నాం అని ఇప్పుడు మళ్ళీ ఆయన కలుసుకోవాలి, ఒకసారి ఆయన దర్శనం చేసుకోవాలనిపించి చాలా కష్టమైన రెక్కలు లేకుండా మరి ఈ అంత పెద్ద ఆకారంతో ఉన్నటువంటి పక్షి రెక్కలు లేకుండా నడుచుకుంటూ అవన్నీ దిగడం అంటే చాలా కష్టమైన పని కూడా. పైగా చాలా వయస్సు కూడా మీరుతోంది. కానీ అయినప్పటికీ ఒకసారి ఆయన దర్శనం మళ్ళీ చేసుకోవాలని అలా కష్టపడుతూ మెల్లిగా కిందకి ఆయన ఆశ్రమం దగ్గరికి వచ్చారు. తస్య ఆశ్రమ పదాభ్యాసే వపుర్వాతా సుగంధినః వృక్షో నాపుష్పితః కశ్చిత్ అఫలో వా న దృశ్యతే. ఆయన ఆశ్రమం దగ్గరలో వచ్చేప్పటికే అక్కడ ఎప్పుడూ కూడా గాలి చాలా మంచి సుగంధంతో వీస్తూ ఉంటుంది అటువంటి చోటు. అలాగే ఏ వృక్షము కానీ ఏ చెట్టు కానీ పువ్వులు పండ్లు లేకుండా ఉండేట్టుగా ఉండేది కాదు. ఎప్పుడు చూసినా పువ్వులు పళ్ళు ఉండేవాడు చెట్లకి. అలా ఉంది ఆయన ఆశ్రమం, అలా ఉండేది. ఉపేత్య ఆశ్రమం పుణ్యం వృక్షమూలముపాశ్రిత ద్రష్టుకామ ప్రతీక్షే చ భగవంతం నిశాకరం. ఆ ఆశ్రమాన్ని మెల్లిగా చేరుకుని నేను ఆయన వచ్చేదాకా ఆయన కోసం నిరీక్షిస్తూ ఒక చెట్టు కింద అలా కూర్చుని ఉన్నాను. అథ పశ్యామి దూరస్థం ఋషిం జ్వలిత తేజసం కృతాభిషేకం దుర్ధర్షం ఉపావృత్తం ఉదంగ్ముఖం. ఇంతలోకే ఆ ఋషి ఆయన వస్తూ కనిపించారు. ఆయన ఎంత తేజస్సు అంటే చాలా అసలు దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఆయన. ఆయన స్నానం చేసి ఉత్తరం దుర్ధర్షం ఉపావృతం ఉదంగముఖం ఉత్తరం వైపుకి అలా తిరిగి వస్తున్నాడు అనమాట. ఆయన యొక్క తేజస్సు ఎవరు కూడా అలాగా చూడగలిగేటువంటి విధంగా అంత తేజస్సుతో ఉన్నాడు ఆయన. తం వృక్షా సుమరా వ్యాఘ్రా సింహా నానా సరీసృపా పరివారీ ఉపగచ్చంతి దాతారం ప్రాణినో యథా. ఎలాగైతే ఆయన తిరిగి వచ్చేప్పటికీ అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఎలుగుబంట్లు, లేళ్ళు, సింహాలు, పులులు, రకరకాలైనటువంటి పాములు, సర్పాలు ఇవన్నీ కూడాను ఆయన చుట్టూ అలాగా ఆయనతో పాటు నడిచి వస్తున్నాయట. అవన్నీ కలిసి ఆయన చుట్టూ అలా చేరి ఆయనతో పాటు వస్తున్నాయట. చూస్తే అది ఎలా ఉందంటే దాతారం ప్రాణినో యథ. ఎవరన్నా ఒక దాత
అందరూ ఉన్నటువంటి వాళ్ళకి దానం చేస్తూ ఉంటే ఆ దానం అందుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆయన చుట్టూ చేరి ఆయన వెనకాల వస్తారో అలాగా. అంటే మనం ఎవరైనా ఒక ప్రదేశానికి వాటికి వెళితే అక్కడ మనం ఎవరికైనా దానం చేస్తూ మన దగ్గర ఉన్నటువంటి ధనం లేకపోతే ఏదో పళ్ళు ఏవో ఇస్తుంటే అందరూ కూడా మనకు వస్తారు దానం అందుకోవడానికి. ఈ జంతువులన్నీ కూడాను ఆయనతో పాటు అలా వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో పాటు వస్తున్నాయట. ఏమిటి ఎవరు అంటే పుల్లు, సింహాలు, ఎలుగుబంట్లు, లేళ్ళు, సర్పాలు, మహాసర్పాలు, ఇవన్నీ కూడా. అంటే అవన్నీ కూడా ఆయన యొక్క ఆరాలో వాటి యొక్క స్వభావం అనేటువంటి దాన్ని మర్చిపోతాయన్నమాట. మర్చిపోయి ఆయన ఎందుకు భక్తిగా ఉన్నాయి ఆ జంతువులు కూడా. అలా ఉందట ఆయన యొక్క ఇది. అలాంటి వాడు ఆయన. తతః ప్రాప్త ఋషిం జ్ఞాత్వా తాని సత్వాని వై యయుః ప్రవిష్ఠే రాజని యథా సర్వం సామాత్యకం బలం. ఆ ఋషిగారు అలాగా నడుస్తూ ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఆయన ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత అవన్నీ బయట నుంచి ఆశ్రమం బయట నుంచి అవన్నీ కూడా వాటి మా నాన్న అవి బయలుదేరి వెళ్ళిపోయాట. అంటే ఇది ఎలా ఉందంటే చెప్తున్నాడు. అవి ఇలా వెళ్ళిపోవడం ఎలా ఉందంటే, ఒక రాజుగారు ఆయన మంత్రులు, సేనాపతులు, సైన్యం అందరితో కలిసి అలా వచ్చిన తర్వాత రాజుగారు తన భవనంలోకి అలా వెళ్ళంగానే వీళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళకి ఎలా వెళ్ళిపోతారో అలాగా ఈ జంతువులు, ఈ సర్పాలు ఇవన్నీ కూడాను ఆయన ఆశ్రమంలోకి వచ్చేదాకా ఆయనతో కూడా ఆయన చుట్టుముట్టి ఆయనతో పాటు వచ్చేయట. ఆశ్రమంలోకి ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా వాటి స్థానాలకి బయలుదేరి వెళ్ళిపోయాట. అలా ఉందిట. ఋషిస్తు దృష్ట్వా మాం తుష్ట ప్రవిష్టశ్చాశ్రమం పునః ముహూర్తమాత్రా నిర్గమ్య తతః కార్యమపృచ్ఛత. అప్పుడు ఎలా ఉందంటే ఆ ఋషిగారు వచ్చిన తర్వాత ఆశ్రమంలోకి వచ్చి నన్ను చూచాడు. నన్ను చూసి ఒక ముహూర్తం కాలం, ఒక కాలం బయటికి మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత నన్ను అడిగాడు, ఆయన ఏ పని మీద వచ్చావు అని. ఇంతకుముందు కూడా పరిచయం ఉంది, నేను గుర్తే. అందుకని ఏమిటి ఇలా వచ్చావు, ఏం పని మీద వచ్చావు అని అడిగేట ఆయన ఋషి. సౌమ్య వైకల్యతాం దృష్ట్వా రోమ్నాం తేన అవగమ్యతే అగ్నిదగ్ధా విమౌ పక్షో ప్రాణాశ్చాపి శరీరకే. ఆయన అన్నట్ట, ఆ ఋషి అన్నట్ట ఈయనతో, నీ యొక్క ఈ 2 రెక్కలు కూడా ఇలాగ మాడిపోయి ఉన్నాయి. తర్వాత నీ రోమాలన్నీ కూడా ఊడిపోయి ఉన్నాయి. ఎందువల్ల ఇట్లా అయింది, కారణం ఏ కారణం చేత ఇలా అయిపోయి ఆయన ఇలాగా ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా నీ ప్రాణం నిలిచి ఉంది ఇంకాను శరీరంలోనూ, ఎందుకు అయిపోయింది ఇలాగా అని అడిగాడు. గృధ్రౌ ద్వౌ దుష్టపూర్వౌ మే మాతరి శ్వసమౌ జవే గృధ్రాణాం చైవ రాజానౌ భ్రాతరౌ కామరూపిణౌ. ఎందుకంటే ఇంతకుముందు నిన్ను నీ సోదరుని ఇద్దరిని చూసా కదా నేను. అంటే ఇంతకుముందు చూసాడు చాలా కాలం కింద ఎప్పుడో ఇద్దరిని, జటాయువును సంపాతి ఇద్దరు కలిసి వచ్చినప్పుడు చూసేట ఆయన. గృధ్రౌ ద్వౌ దుష్టపూర్వౌ అంటే ఇంతకుముందు మీ ఇద్దరు కూడా నాకు కనిపించారు. మీ ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటే జవే అంటే మీ యొక్క వేగంలో మారుతతుల్య వేగం అంటారు చూసారా హనుమంతుడిని, అలాగనమాట. అలాగా వీళ్ళిద్దరు కూడా వాయువేగంతో ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా గృధ్రరాజానవ్ అంటే గ్రద్దలకి రాజులైనటువంటి వాళ్ళు మీ ఇద్దరు కూడాను. తర్వాత అన్నదమ్ములైనటువంటి వాళ్ళు, కామరూపులైనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు మీరు. అటువంటి చాలా బ్రహ్మాండంగా మంచి ఆ శక్తివంతమైనటువంటి వాళ్ళుగా చూశారు అంతకుముందు. జ్యేష్ఠో అవితస్త్వం సంపాతే జటాయురనుజస్తవ మానుషం రూపమాస్థాయ గృహణీతాం చరణం మమ. నేను మిమ్మల్ని గుర్తుపెట్టాను, నేను గుర్తుపెట్టాను అన్నట్టు ఆయన సంపాత్.
మరి సంపాతి అప్పుడున్నటువంటి రూపం వేరు, ఇప్పుడు ఆ రెక్కలు మాడిపోయి ఉండటం రోమాలన్నీ ఊడిపోయి ఆ వేడి వల్ల అలా కింద పడిపోయి బలం క్షీణించిపోయి ఎలా ఉన్నాడు ఇప్పుడు. కానీ అయినప్పటికీ కూడా ఇతను చూసిన తర్వాత చెప్పకుండానే గుర్తుపట్టేట ఆయన. గుర్తుపట్టేప్పుడు అంటున్నాను అనమాట, నేను మిమ్మల్ని గుర్తుపెట్టానయ్యా, నేను గుర్తుపెట్టాను, నువ్వు ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో పెద్దవాడివి, సంపాతి నీ పేరుతో సహా గుర్తుంది ఆ ఋషికి. నువ్వు సంపాతివి, ఆ అన్నదమ్ముల్లో నువ్వు పెద్దవాడివి, ఆ జటాయువు నీ తమ్ముడు, మీ ఇద్దరు అప్పుడు మానవ రూపం ధరించి వచ్చి నా చరణాలకు అంటే నువ్వు నమస్కారం చేశారు అప్పుడు. అంటే వీళ్ళు కామరూపులు కదా, అందుకని మానవ రూపంలో వచ్చారు. ఆ పెద్ద ఆ రూపంలో వస్తే బాగుండదు కదా, అందుకని ఈయనేమో మానవుడు ఋషి అంటే తపస్సుతో మహాబ్రహ్మాండమైనటువంటి తపశ్శక్తి కలిగినటువంటి మానవుడు కదా ఆయన. వాళ్ళు ఈయన దగ్గరికి ఆ పెద్ద శరీరంతోనూ పెద్ద గద్దలుగానే వస్తే బాగుండదు. అందుకని ఋషి గారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ ఆకారం మార్చేసి మానవాకారంలో అన్నదమ్ములిద్దరూ వచ్చి నమస్కారం చేశారట. అందుకని నాకు గుర్తుందన్నాడు. అప్పుడు మానవాకారంలో చూశాడు. మరి అయినప్పటికీ కూడా ఇప్పుడు చూస్తే ఇప్పుడు సంపాది ఆ గద్ద రూపంలోనే ఉన్నాడు, కానీ గుర్తుపట్టాడు ఆయన. అలాంటి వాడు అనమాట ఋషి. అందుకని చెప్పాడనమాట, కింతే వ్యాధి సముత్థానం పక్షయో పతనం కథం దండోవాయం ధృతక్కేన సర్వమాఖ్యాహి పృచ్ఛత. అందుకని నిన్ను గుర్తుపట్టాను, నీకేమైనా వ్యాధి వల్ల ఇలా అయిందా, నీ రెక్కలు ఊడిపోవడం, లేకపోతే ఎవరన్నా నేను దండించడం వల్ల నేను ఖండించారా, నేను దండించారా, ఈ విషయాలన్నీ కూడా నాకు చెప్పవయ్యా నువ్వు అని అడిగాడు ఆ ఋషి నన్ను. తతస్తద్దారుణం కర్మ దుష్కరం సహసాకృతం ఆజచక్షే మునే సర్వం సూర్యానుగమనం తథా. అప్పుడు ఆ ఋషిగారికి నా వృత్తాంతం అంతా చెప్పాను. నేను మా తమ్ముడు కలిసి మేము చాలా మనగాళ్ళలాగా ఆ సూర్యుడితో కలిసి సూర్యుడు ఆకాశంలో వెళ్తుంటే ఆయనతో కలిసి మేము కూడా ఆయనకంటే ముందే నడుద్దాం అని చెప్పేసి మేము ఆ సూర్యుడంతా ఎత్తెగిరేసి వెళ్ళేప్పటికీ ఆ వేడితో మా తమ్ముడిని రక్షించడం కోసం నేను ఆ రెక్కలు చాపేపటికి ఆ రెక్కలు కాస్త కలిపోయి అక్కడి నుంచి వచ్చి ఇలా పడ్డాననేటువంటిది మొత్తం విషయం అంతా కూడా చెప్పేట ఆయన. అలాగా చేయకూడనటువంటి పనులు చేసాం మేము, అనవసరమైనటువంటి పనులు, అందువల్ల ఇలా జరిగిందని. భగవన్ వ్రణయుక్తత్వాన్ లజ్జయా చ ఆకులేంద్రియ పరిశ్రాంతో నశక్నోమి వచనం పరిభాషితం. అందువల్ల ఓ మహర్షి, భగవాన్, నేను ఆ శరీరంలో పడినటువంటి గాయం అనేటువంటిది దానివల్లను, తర్వాత మేము చేసినటువంటి అలాంటి పొరపాటైనటువంటి పని వల్ల నా సిగ్గు వలను, తర్వాత ఎక్కువ మాట్లాడలేకపోవడం వలను మీతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, ఇది విషయం అని వృత్తాంతం అంతా చెప్పాడు మొత్తం. అహం చైవ జటాయుశ్చ సంఘర్షాత్ గర్వమోహితౌ ఆకాశం పతితౌ దూరాత్ జిజ్ఞాసంతౌ పరాక్రమం. నేను మా తమ్ముడు ఇద్దరం కూడా మేము మాకు ఉన్నటువంటి బలము, మా వేగము, వాటి యొక్క వల్ల గర్వం మాకు ఏర్పడింది. దానివల్ల మా పరాక్రమం ఎంతుందో చూసుకోవడం కోసం అని చెప్పి మేము చాలా దూరం వెళ్ళడం కోసం మేము చాలా పైకి వెళ్ళాలని అలా ఎగిరాం పైకి. కైలాస శిఖరే బద్ధ్వా మునీనామగ్రత పణం రవిస్యాద్ అనుయాతవ్యో యావతస్థం మహాగిరిం. కైలాస పర్వతం ఏదైతే ఉందో ఆ శిఖరం పైనటువంటి మునులు ఉన్నారు. ఆ మునుల దగ్గర మేమిద్దరం కూడా వాళ్ళ దగ్గర మేము ప్రతిజ్ఞ చేసాం. ఏమిటంటే అస్తాచలం దగ్గరకి సూర్యుడు చేరే ముందు, ఆయనకంటే ముందుగా మేము అస్తాచలం చేరుతామని చెప్పి ప్రతిజ్ఞ చేశారు. అంటే మా బలం, మా వేగం, దాని దర్పంతో అలా చేసాం. అప్యావాం యుగపత్ ప్రాప్తౌ అపశ్యావ మహీతలే. మేము వెంటనే పైకి ఎగిరాం. ఆ ఎగిరితే ఎలా ఎగిరాము, కింద అసలు మహీతలం అంటే నేల యొక్క ఉపరితలం అనేటువంటి కనిపించినంత పైకి ఎగిరాం. రథచక్ర ప్రమాణాన్ని నగరాన్ని పృథక్ పృథక్.
పెద్ద పెద్ద నగరాలని కూడా మాకు పైనుంచి ఎలా కనిపించేంటి, చిన్న చిన్న రథచక్రాల్లో కనిపించేట, అంత పైకి ఎగిరాం. క్వచిత్ వారిత్ర ఘోషశ్చ క్వచిత్ భూషణ నిస్వన గాయంతి స్యాంగనా బహ్వీ పశ్యావో రక్తవాసస. ఆ పై దాకా అంతదాకా ఎగిరేప్పటికీ అక్కడ మేము ఎగురుతుంటే మాకు కొన్ని వాయిద్యాలు వినిపించాయి. తర్వాత కొన్ని ఆభరణాల యొక్క ధ్వనికి వినిపించింది, కొంతమంది స్త్రీలది. ఆ స్త్రీలందరూ వాడు పాడుతూ మాకు వాడు కనిపించారు. వాళ్ళు ఎర్రటి దుస్తులు కట్టుకున్నటువంటి స్త్రీలు, దేవాంగన అయినటువంటి ఆ పైన వాళ్ళు కనిపించారు. తూర్ణం ఉత్పత్తి చ ఆకాశం ఆదిత్య పదమాస్థితౌ ఆవాం ఆలోకయావస్తత్ వనం శాద్వల సంస్థితం. అంతకంటే కూడా పైకి మేము వెంటనే సూర్యుడి యొక్క మార్గం, అంటే సూర్యుడు ఏ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాడో, ఏ మార్గాల్లో తిరుగుతూ ఉంటాడో అక్కడికి ఎగిరాం మేము. అక్కడి నుంచి కిందకి చూసాం మేము. చూస్తే అప్పుడు భూమి అంతా కూడా చాలా దూరంగా పెద్ద పెద్ద వనాలన్నీ కూడా మాకేదో అలాగా ఆకుపచ్చగా ఏదో ఉన్నట్టు కనిపించాయి అనమాట. అలా కనిపించేంత పైకి వెళ్ళిపోయాం మేము. ఉపలైరివ సంచన్న దృశ్యతే భూశిలోచ్చై ఆపకాభిశ్చ సంవీత సూత్రైరివ వసుంధర. అప్పుడు భూమి ఎలా కనిపించింది అంటే, ఇప్పుడు చూసారా మీరు, మనకి మధ్య మధ్యలో ఒక్కోసారి వేస్తూ ఉంటారు సెటిలైట్ ఫోటో అని చెప్పి. ఆ పైన ఇంకో గ్రహంకో లేకపోతే ఇంకో చోటుకి పైకి వెళ్తే అక్కడ సెటిలైట్ వెళ్ళి పంపిస్తే ఆ సెటిలైట్ అక్కడి నుంచి భూమి ఫోటో తీసి మనకి పేపర్లో వేస్తుంటాడు, డిస్క్రిప్షన్ ఇస్తుంటాడు, చూసారా అలాగనమాట. అలా వెళ్ళారన్నమాట, సెటిలైట్స్లో వెళ్ళారనమాట. సూర్యుడు ఆ సెటిలైట్స్లో, వీళ్ళు సెటిలైట్స్ ఎంత దూరం వెళ్తాయి, ఈ ఊరికనే కొంత దూరం వెళ్తాయి. వాళ్ళు ఏకంగా సూర్యుడితో అంత హైట్కి వెళ్ళిపోయారంటే మామూలు విషయం కాదు. ఈ సెటిలైట్ సూర్యుడు హైకి దగ్గర వెళ్ళాయంటే అసలు ఉండవు, మళ్ళీ అసలు ఏం కనిపించవు వాళ్ళు. కాబట్టి మళ్ళీ ఉన్నారు. అప్పుడు అక్కడ చెప్తున్నాం అన్నమాట. అప్పుడు భూమి ఎలా ఉందంటే, మనం చూసారా చంద్రుడిని మనం చూస్తాం. చంద్రుడిని చూస్తే చంద్రుడు ఏదో అబ్బాయి మధ్యలో మచ్చలా కనిపిస్తూ ఉంటుంది. మనం ఏదో టెలిస్కోప్ పెడితే అక్కడ ఏదో నీళ్ళు ఉన్నట్టు, తర్వాత కొంచెం పర్వతాలు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అలాగా ఏ టెలిస్కోప్ లేకుండానే, అంటే వీళ్ళ దృష్టి ఎటువంటిదో దానికి ఉదాహరణ అన్నమాట. నిన్న చెప్పాడు కదా, ఈ 100 యోజనాలు అవతలన్నటువంటి మొత్తం ఇక్కడ ఏముందో కూడా చూడగలను ఇప్పుడు దృష్టి అనేది ముసలాడు అయిన తర్వాత కూడా. అంతకుముందు మరి సంగతి ఇది. అందుకని అక్కడ ఏ టెలిస్కోప్ అక్కర్లేకుండా సూర్యుడు లెవెల్లో ఆర్బిట్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి కూడా భూమిని చూస్తే మామూలుగా అసలు కనబడుతుంది. కానీ ఆయనకి ఎలా కనబడుతుందంటే, ఆ భూమి, ఆ పర్వతాలు, సముద్రం వీటన్నిటికీ ఉన్నాయి కదా, అలాగా ఎలా కనబడుతోంది అంటే ఈ రాళ్ళు పరిచినట్టు కనబడింది. పర్వతాలు చాలా ఉన్నాయి. మన భూమి ఎన్ని పర్వతాలు ఉంటాయి, లెక్కలేని పర్వతాలు ఉంటాయి. ఇవన్నీ కూడా రాళ్ళు ఉరికినే పరిచినట్టు కనిపించేట, ఎక్కడో చిన్న చిన్న గులకరాళ్ళు పరిచినట్టు, దాని మధ్యలో ఈ సముద్రం అలా గులకరాళ్ళ మధ్యలో నీళ్లతో ఉన్నట్టు అలా కనిపించాయన్నమాట. హిమవాశ్చైవ వింధ్యశ్చ మేరుశ్చ సుమహాగిరి భూతలే సంప్రకాశాంతే నాగాయ జలాశయే తీవ్రస్వేదశ్చ ఖేదశ్చ భయం చాసీ తదావయో సమావిశత మోహశ్చ తదో మూర్ఛాది దారుణ. ఈ భూమి మీద ఉన్నటువంటి హిమాలయం, మేరుపర్వతం, వింధ్యపర్వతం ఇలాంటి పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి కదా, ఆ పర్వతాలన్నీ కూడా ఎలా కనిపించాయంటే, ఒక సరోవరంలో, ఒక పెద్ద చెరువులో దిగినటువంటి ఏనుగులు చూస్తే ఎలా ఉంటాయి, ఏనుగులలో మునితే ఆ ఏనుగుల పైన ఉన్నటువంటి కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించేట. అదే సముద్రంలో ఈ భూమి మీద ఉన్నటువంటి సముద్రాల మీద ఉంటే ఆ సముద్రాల మీద ఉన్నటువంటి పర్వతాలన్నీ కూడా అలా కనిపించేట. అంత ఎత్తులో ఉన్నారు వాళ్ళు. అలా వెళ్ళేప్పటికీ కొంతసేపటికి తీవ్ర స్వేదశ్చ ఒళ్ళంతా కూడా విపరీతమైనటువంటి చెమటలు కమ్మేసేట. వీళ్ళకి చెమటలు కమ్మేసి ఖేద లోపల భరించలేనటువంటిది బాధగా ఏర్పడింది మా ఇద్దరికి కూడా. సమావేశత మోహశ్చ మూర్ఛ కూడా వచ్చినట్టయింది. ఏం తెలియటం లేదు, కళ్ళు బయలు కమ్మాయంటే అలా అప్పటికి అంత సూర్యుడి దగ్గరికి వెళ్ళేప్పటికి. నచ దిజ్ఞాయతే యామ్య నచ ఆగ్నేయీ న వారుణి యుగాంతే నియతో లోకో హతో దగ్ధైవాగ్నిజ. అక్కడ ఎలా ఉంది,
ఏది తూర్పు దిక్కు ఏది పశ్చిమ దిక్కు ఏం కనిపిస్తుంది? తూర్పు పశ్చిమాలు ఏముంటాయి? భూమి మీద ఉన్నప్పుడైతే ఆడు సూర్యుడు ఉన్నటువంటి దిక్కు తూర్పు, ఇటు వెనక ఆ సూర్యుడు అస్తమించినటువంటి పశ్చిమం అని కనిపిస్తుంది. మనం మామూలుగా ఇవి పెద్ద విమానాల్లోనో లేకపోతే రాకెట్లోనో వెళ్తేనే పైకి వెళ్తేనే ఏమి దిక్కులు ఏం కనిపిస్తాం? ఇంక దిక్కు అదే దిక్కు కూర్చుంటే కనిపిస్తుంది, లేదా దిక్కు లేని వాళ్ళం అవుతాం, దిక్కుమాలింది. అలా అలా ఉంటుంది. అలాంటిది ఆ పైకి వెళ్తే ఇంక అది వెళ్ళింది ఆ సూర్యుడు హైట్కి వెళ్ళిపోతే ఇంకక్కడ తూర్పు ఏమో దక్షిణం ఏమిటి ఇవన్నీ ఏం కనిపిస్తాయి? ఏం కనిపించవు. అలా ఉన్నారన్నమాట. అది కేవలం ఎలా ఉందంటే యుగాంతం అంటే మొత్తం చివరి ప్రళయం వస్తుంది. సరే, ప్రళయం వచ్చిన ప్రళయాగ్ని ఉంటుంది, అలా మొత్తం అంతా దగ్ధమైపోతున్నట్టు ప్రళయాగ్నిలా ఉన్నట్టు అయిపోయింది అనిపించింది అది ఆ సూర్యుడి యొక్క వేడికి. మనశ్చమే హతం భూయశ్చక్షు ప్రాప్యత సంశ్రయం యత్నేన మహతా హ్యస్మిన్ మనస్సంధాయ చక్షుషి. మనస్సు కూడా పనిచేయట్లేదు. ఎలా పనిచేస్తుంది? దీనికి వెళితే కళ్ళు కూడా బయలు కమ్ముతున్నాయి, మనస్సు పనిచేయట్లేదు. అందుకని చాలా ప్రయత్నం చేసి మెల్లిగాను మనస్సుని కూడగట్టుకొని ఆవిడ చేస్తే యత్నేన మహతా భూయో భాస్కర ప్రతిలోకిత. అప్పుడు సూర్యుడు కనిపించాడు. తుల్య పృథ్వీ ప్రమాణేన భాస్కర ప్రతిభానినౌ. మా ఇద్దరికి కూడా ఆ సూర్యుడు ఎలా కనిపించాడు అంటే ఆ సూర్యుడు గమనంలో ఉన్నాడు. ఎలా కనిపించాట అంటే తుల్య పృథ్వీ ప్రమాణేన భూమి సైజులో కనిపించాట సూర్యుడు. భూమి కంటే సూర్యుడు ఎన్నో రెట్లు పెద్దవాడు కదా, అటువంటి సూర్యుడే భూమి యొక్క దీనిలో కనిపించాడు, భూమిలాగా అలాగా ఆ సైజులో కనిపించాట. జటాయుర్మా మనాపృచ్ఛ నిపపాతమహీం తతః తం దృష్ట్వా తూర్ణమాకాశాద్ ఆత్మనం ముక్తవానహం. జటాయువు ఏం చేశాడు? జటాయువు ఇంత కూడా ఎగురుతున్నాడు కదా, అలాంటి జటాయువు ఏం చేశాడంటే అక్కడి నుంచి తట్టుకోలేక వేడిని కిందకి పడిపోవడం మొదలెట్టాడు. వాడిని నేను చూశాను కింద పడిపోతున్నాడని. నేను వెంటనే ఆకాశంలోంచి కింద వైపుకి వచ్చాను. వచ్చి పక్షాభ్యాంచ మయా గుప్తో జటాయుర్న ప్రదహ్యత ప్రమాదా తత్ నిర్దగ్ధ పతన్ వాయుపదాదహం. అప్పుడు ఆ మండలం నుంచి కిందకు వచ్చి నా రెండు రెక్కలు విప్పి జటాయుని వాడికి ఆ రశ్మి వాడికి దెబ్బతింటాడని చెప్పి వాడికి అడ్డంగా వాడి మీద పడకుండా అలా కప్పి ఉంచాను వాడిని. అహంతు పతితో వింధ్యే. అప్పుడు జటాయు ఏం చేశాడు? ఆశంకేతం నిపతితం జనస్థానే జటాయుషం. అప్పుడు అక్కడి నుంచి జటాయు కింద పడ్డాడు. ఆ జటాయువు మాడిపోలేదు కానీ అక్కడి నుంచి కింద పడ్డాడు. ఆ దీనికి అది ఎక్కడ పడ్డాడో నాకు తెలియలేదు. బహుశా జనస్థానంలో పడి ఉంటాడు అనుకుంటున్నాను. అహంతు పరితో వింధ్యే దగ్ధపక్షో జడీకృత. నేనేమో నా రెక్కలు కాలిపోయి ఒక జడుల్లాగా స్పృహ లేకుండా ఈ వింధ్య మీద పడ్డాను నేను. రాజ్యాశ్చ హీనో భ్రాత్రాచ పక్షాభ్యాం విక్రమేణ చ సర్వథా మర్తుమేవేచ్చన్ పతిష్యే శిఖరాద్గిరే. అలా ఈ గిరి మీద పడిపోయి రాజ్యభ్రష్టుడయ్యాను. తర్వాత తమ్ముడి నుంచి విడిపోయాను. రెక్కలు కాస్త మాడిపోయాయి. రెక్కలు చేతులు ఏమీ లేకుండా అయిపోయింది నాకు. ఇప్పుడు నేను ఈ పర్వత శిఖరం మీద ఇంకెందుకు జీవితం అని ఇంక చనిపోతే బాగుండనేటువంటి స్థితిలో ఉన్నాను అప్పుడు అని చెప్పాట మునితో. ఇంకా నేను ఎందుకు బతకడం? ఆడు తమ్ముడు ఎక్కడున్నాడో తెలియదు, వాడు దూరం అయిపోయాడు, రాజ్యం దూరం అయిపోయింది, భ్రష్టం అయిపోయింది రాజ్యం కాస్తాను. మేము చేసినటువంటి పని వల్ల స్వయంకృత అపరాధం వల్ల వచ్చి ఇక్కడ పడ్డాను. ఇక్కడ ఎవరూ లేరు, ఇక్కడ పడ్డాను వచ్చి. రెక్కలు లేవు, చేతులు లేవు, మరి ఏం లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాను ఇక్కడ. అందుకని ఎందుకు బతకడం అనేటువంటి దీంట్లో ఉన్నానని చెప్పాట. ఏవ ముక్త్వా మునిశ్రేష్టం అరుదం భృషదుఃఖిత. చాలా దుఃఖం కలిగి మనస్సుకి ఆ ఋషిగారితో ఇలా చెప్పి, ఆ నిశాకరుడు అనేటువంటి ఋషిగారితో చెప్పి ఆయన దగ్గర బాగా ఏడ్చాను నేను. అథ ధ్యాత్వా ముహూర్తం భగవాని తమబ్రవీత్. అప్పుడు ఆ ఋషి ఒక ముహూర్త కాలం ధ్యానం చేసేట. ధ్యానం చేసి అప్పుడు నాతో ఇలా అన్నాడు అని చెప్తున్నాడు. సంపాదిత అన్నట్టు ఆయన ఋషి. పక్షౌ చ తే ప్రపక్షౌ చ
పునరన్యం భవిష్యతః రెక్కలోను ప్రపక్ష ప్రపక్ష అంటే నీకు నువ్వేం ఇదమక్కలేదు, నీకు రెక్కలు వాటికి కింద ఉన్నటువంటి భాగములు అనేటువంటివి ఇవన్నీ కూడా పునరన్యం భవిష్యతః కొత్తవి వస్తాయి, నీకేం భయం లేదు. అంటే కొత్తగా రెక్కలు ఎలా వస్తాయి? అసలు రెక్కలు ఒకసారి మాడిపోయిన తర్వాత కొత్తగా రెక్కలు రావడం అనేటువంటి జరగదు, అసాధ్యమైనటువంటి పని. కానీ ఆ ఋషి కొంతసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు, దివ్య దృష్టి చూశాడు, జరగబోయేటువంటి చూశాడు. పైగా జరిగింది జరుగుతుంది కాదు, జరగబోయేటువంటి చూసి చెప్తున్నాడు అనమాట ఆయన. నువ్వేం చింతించక్కర్లేదు. పక్షౌచతే ప్రతిపక్షౌచ పునరన్యం భవిష్యతః చక్షుషీ చైవ ప్రాణాశ్చ విక్రమశ్చ బలంచతే. నీ దృష్టి కూడా పూర్తిగా వస్తుంది, నీ ప్రాణాలు కూడా మామూలుగా పూర్తిగా పనిచేస్తాయి, నీ పరాక్రమం నీ బలం ఇవన్నీ కూడా వస్తాయి. ఇంతకు ముందు ఎలా ఉందో అలా నువ్వు అదే బలం పరాక్రమంతో ఆ రెక్కలతో నీ అన్నీ కూడా వచ్చినటువంటి వాడు అవుతావు, నీకేం భయం లేదు సంపాతి అని చెప్తున్నాడు ఆయన. అది ఎలా వస్తాయి ఇవన్నీను అని చెప్తున్నాడు. నేను జరగబోయేటువంటివన్నీ కూడా తెలుసుకున్నాను నా యొక్క దీంతో. పురాణే సుమహత్ కార్యం భవిష్యం హిమయా శృతం దృష్టం మే తపసా చైవ శ్రుత్వా చ విదితం మమ. నేను నా తపస్సుతో చూశాను, తర్వాతేమో భవిష్యత్తు గురించి నేను విన్నాను కూడాను. ఆ విన్నటువంటిది ఏమిటో నేను చెప్తాను. రాజా దశరథో నామ కశ్చిత్ ఇక్ష్వాకువర్ధన. ఇంకా అప్పటికి దశరథుడు పుట్టలేదు, దాని ముందు అనమాట. తస్య పుత్రో రాముడు పుట్టలేదు అప్పటికి. రాజా దశరథో నామ కశ్చిత్ ఇక్ష్వాకువర్ధన తస్య పుత్రో మహాతేజ రామో నామ భవిష్యతి. ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి దశరథ మహారాజు ఉన్నాడు, ఆయనకి రాముడు అనేటువంటి కొడుకు పుడతాడు. అరణ్యం చ సహభ్రాత్ర లక్ష్మణేన గమిష్యతి. ఆ రాముడు తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో కలిసి అరణ్యంలోకి వస్తాడు. తస్మిన్నర్థే నియుక్త సన్ పిత్ర సత్యపరాక్రమ. అలా ఎందుకు వస్తాడంటే వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం ఆ ఆజ్ఞని పాలించడానికి సత్యపరాక్రమైనటువంటి రాముడు లక్ష్మణుడితో తన తమ్ముడితో కలిసి అరణ్యానికి వస్తాడు. వస్తే నైరుతో రావణో నామ తస్య భార్యాం హరిష్యతి. రాక్షసుడైనటువంటి రావణుడు అనేటువంటి వాడు ఆయన భార్యను ఎత్తుకుపోతాడు. రాక్షసేంద్రో జనస్థానే అవధ్య సురదానవై. అక్కడ జనస్థానం అనేటువంటిది ఉందే, ఎక్కడైతే వీళ్ళందరూ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి రాక్షసులైనటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు దేవతల చేత కూడా హతులైనటువంటి వాళ్ళు కాదు, అంత పెద్ద అలాంటి వాళ్ళు అవునటువంటి వాళ్ళు. సాచ కామై ప్రలోభ్యంతి భక్షైర్భోజ్యైశ్చ మైథిలి. ఈ రావణుని గురించి చెప్తున్నాను అన్నమాట. ఏమిటంటే ఇది నైరుతో రావణో నామ తస్య భార్యాం హరిష్యతి రాక్షసేంద్రో జనస్థానే. ఆ జనస్థానం నుంచి ఎత్తుకుపోయాడు వాడు, జనస్థానం నుంచి ఎత్తుకుపోయాడు ఈ రాక్షసుడైనటువంటి రావణుడు. వాడు సురదానవై, దేవతలు దానవుల చేత కూడా వజ్యుడు కాదు వాడు, అవధ్య. వాణి గురించి చెప్తున్నాడు. సాచ కామై ప్రలోభ్యంతి భక్షైర్భోజ్యైశ్చ మైథిలి. అలా ఎత్తుకుపోయేవాడు ఆవిడ్ని అన్ని విధాలా ప్రలోభం పెట్టాడు వాడు. నువ్వు నన్ను భర్తగా స్వీకరిస్తే నేను ఈ రాజ్యాన్ని పట్టమహిషి చేస్తా అని చెప్పి, అలాగే నీకు మంచి మంచి భోజనం, నీకు తినేటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా ఉంటాయి, ఇవన్నీ చెప్పేవాడు అన్ని విధాలా ఆవిడ్ని ప్రలోభించడం కోసం ప్రయత్నం చేశాడు. చేస్తే నభోక్ష్యతి మహాభాగా దుఃఖమగ్న యశస్విని. ఆవిడ దుఃఖంలో మునిపోయినటువంటి యశస్విని అయినటువంటి ఆమె వాడు ఏం పెట్టినా తినలేదు, వాడు ఏం చెప్పినా కూడా వినలేదు. అప్పుడు పరమాన్నంచ వైదేహ్య జ్ఞాత్వా దాస్యతి వాసవ. ఇదంతా కూడా భవిష్యత్ కాలంలో చెప్తున్నాడు, ఇది జరిగిపోయింది కాదు, జరగక ముందు చెప్తున్నాడు, జరగబోయేటువంటిది.
అది అన్నమాట. ఈ మహర్షి అప్పటికి ఇంకా జరగలేదు ఇది ఏమీ. ఈ సంపాదకి చెప్తున్నప్పటికీ ఇలా జరుగుతుంది అని చెప్తున్నాడు. పరమాన్నంచ వైదేహ్య జ్ఞాత్వా దాస్యతి వాసవ. ఇది తెలుసుకుని ఇంద్రుడు ఆ ఇంద్రలోకం నుంచి దేవలోకం నుంచి ఒక పరమాన్నం తీసుకొచ్చి ఇస్తాడు ఆవిడికి. యదన్నం అమృత ప్రఖ్యం సురాణామ సుదుర్లభం. దేవతలకు కూడా దుర్లభమైనటువంటి అది ఉంది ఆ పరమాన్నం, అమృతం లాంటిది. అది వాళ్ళకు కూడా మా అందరికీ కూడా దొరికేటువంటిది కాదు. అలాంటిది తీసుకొచ్చి ఈ సీతకి ఇస్తాడు, ఆవిడ తింటుంది. తదన్నం మైథిలి ప్రాప్య విజ్ఞాయ ఇంద్రాదితం ఇదం త్వతి. ఆ మైథిలి ఆవిడ ఆ పరమాన్నం తీసుకొచ్చినప్పుడు చూసి ఇది ఇంద్రుడి దగ్గర నుంచి వచ్చింది అని తెలుసుకుంది. అగ్రం ఉద్ధృత్య రామాయ భూతలే నిర్వపిష్యతి. ఆవిడేం చేస్తుంది సీతప్పుడు ఏం చేస్తుందంటే ఆ వచ్చినటువంటి పరమాన్నాన్ని ఆ సీత అక్కడ తన ముందు పెట్టుకుని ముందు అందులో ఉన్నటువంటి అగ్రభాగాన్ని తీసి రాముడికి కోసం ఆ అగ్రభాగాన్ని ఉంచిందట ఆవిడ. ఉంచి అంటోందట సీత అంటుంది భవిష్యత్తులో ఏమంటుంది? ఎది జీవతిమే భర్త లక్ష్మణో పివా అపి దేవర దేవత్వం గచ్చతోర్వాపి తయోరన్నమిదం త్వితి. నా భర్త అయినటువంటి రాముడు, నా మరిది అయినటువంటి లక్ష్మణుడు జీవించి ఈ భూమి మీద ఉన్నా సరే, లేదా వాళ్ళ జీవితాంతం అయిపోయి వాళ్ళు కనుక స్వర్గంలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే నేను ఇక్కడ పెడుతున్నటువంటి ఈ దివ్యమైనటువంటి అన్నం యొక్క అగ్రభాగం వాళ్ళకి చెందుగాక అని చెప్పి అక్కడ పెట్టింది ఆవిడ. ఏష్యంతి ప్రేషితాస్తత్ర రామదూత ప్లవంగమాహ ఆఖ్యేయ రామమహిషి త్వయా తేభ్యో విహంగమా. అందువల్ల అలా జరిగిన తర్వాత ఆ రాముడి చేత పంపించినటువంటి దూతలుగా ఉన్నటువంటి వానరులందరూ కూడా ఏష్యంతి, వాళ్ళు బయలుదేరి వస్తారు, వాళ్ళు బయలుదేరి వెళ్తారు అక్కడికి ఆ లంకకి. ఆఖ్యేయ రామమహిషి త్వయా తేభ్యో విహంగమా. వెళ్ళేప్పుడు ఇక్కడికి వస్తారు, నువ్వు ఉన్న చోటుకి వస్తారు. వస్తే నువ్వు ఈ రాముని భార్య ఎక్కడుంది అనేటువంటి విషయం అంతా కూడా, ఎక్కడుంది, ఎవరు తీసుకెళ్ళి ఎలా ఉంది అనేటువంటి విషయం అంతా కూడా నువ్వు వాళ్ళకి చెప్పవలసింది. సర్వధాతు నా గంతవ్యం ఈదృశ క్వ గమిష్యసి దేశకాలో ప్రతీక్షస్వ పక్షౌత్వం ప్రతిపత్స్యసే. అందుకని ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళొద్దు, నువ్వు ఈ ప్రదేశంలోనే ఉండాలి. నువ్వు ఉండి ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వస్తారు, వాళ్ళకి నువ్వు చెప్పాలి, సీత సంగతి చెప్పాలి, వాళ్ళకి మార్గం చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి. కాబట్టి రామకార్యం కోసం నువ్వు ఉండాలి ఇక్కడ. అందుకని నీ ఆ కాలం కోసం ప్రతీక్షిస్తూ ఇక్కడ ఉండు. ఎంతకాలం? 8000 సంవత్సరాలు. ఆ పూర్వం సంగతి చెప్తున్నాడు. ఆ 8000 సంవత్సరాలు వీడు ఇలాగ ఉండాలన్నమాట ఇక్కడ. అలా కనుక నువ్వు చేసినట్లయితే దేశకాలో ప్రతీక్షస్వ పక్షౌత్వం ప్రతిపత్స్యసే, అప్పుడు నీకు కొత్త రెక్కలు వస్తాయి అని చెప్పేట. నువ్వు ఇలాగా రెక్కలు పోయాయి, నాకు ఇలా అయిపోయింది, ఎందుకు నేను బతకడం అనుకుంటున్నావు? కాదు, నువ్వు బతికి ఉండాలి. వాళ్ళు వస్తారు, వాళ్ళకి రా, నువ్వు అవన్నీ చెప్పాలి. అప్పటిదాకా నువ్వు తప్పకుండా వాళ్ళ కోసం ఉండాలి, ఎక్కడికి కూడా వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. అలా ఉండి వాళ్ళకి చెప్పినట్లయితే రామకార్యం చేసినటువంటి వాడు అవుతావు. ఆ వెంటనే నీకు కొత్త రెక్కలు వస్తాయి అని చెప్పారు వాళ్ళు. ఉత్సహేయం అహం కర్తుం అజైవత్వం సపక్షకం ఇహస్తస్త్వం హి లోకానాం హితం కార్యం కరిష్యసి. అప్పుడు ఇంకా చెప్తున్నాడు ఆయన, ఆ ఋషి ఏం చెప్పాడంటే, నేను ఇప్పుడే నీకు కొత్త రెక్కలు వచ్చేట్టుగా చేయగలను. ఉత్సహేయం అహం కర్తుం అజైవత్వం సపక్షకం త్వాం, నిన్ను సపక్షకం కొత్త రెక్కలు ఉన్నటువంటి వాడిగా అజైవ కర్తం ఇప్పుడే చేయగలను నేను, నీకు అప్పటిదాకా అక్కల ఇప్పుడే చేయగలను. ఇహస్తత్వం హి లోకానాం హితం కార్యం కరిష్యసి. కానీ
నీకు ఇప్పుడే రెక్కలు ఎందుకు ఇవ్వడం లేదంటే నువ్వు మొత్తం అసలు సృష్టికే హితకరమైనటువంటి పని చేయాల్సింది. నీకు హితమే కాదు, మొత్తం సృష్టికే హితమైనటువంటిది. ఏమిటి సృష్టికి హితకరం అంటే ఆ రావణుడితో పాటు రాక్షసులు వాళ్ళందరూ సంహరింపబడాలి. వాళ్ళందరూ ఉంటే సృష్టికి ప్రమాదకరమైనటువంటిది. అందుకని వాళ్ళు సంహరింపబడాలంటే రామలక్ష్మణుడు ఇక్కడ రావాలి, వానరులు వీళ్ళంతా రావాలి. వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే నువ్వు వాళ్ళకి ఇవన్నీ చెప్పాలి. అప్పుడు కానీ నీ రెక్కలు కానీ నేను ఇప్పుడు రెక్కలు నీకు ఇవ్వగలను కానీ ఇప్పుడు ఇవ్వటం లేదన్నాడు. ఎందుకు ఇవ్వట్లేదంటే ఇది కారణం అన్నాడు. ఇప్పుడు రెక్కలు ఇచ్చేస్తే నువ్వు ఎక్కడికోటికి వెళ్ళిపోతావు, ఇక్కడ ఎందుకుంటావు? నీ రెక్కలు ఇప్పుడు ఇచ్చేసానుకో, నా శక్తిని ఉపయోగించి నువ్వు ఇక్కడి నుంచి వెంటనే ఎగిరిపోతావు. కానీ నీ ద్వారా జరగవలసినటువంటిది సృష్టి మొత్తానికి హితకరమైనటువంటి పని జరగాలి. అది రాముడి పని. అది జరిగిన క్షణం నువ్వు చెప్పినటువంటి వెంటనే నీకు రెక్కలు వస్తాయి. అందుకని అప్పటిదాకా నీకు రెక్కలు రావు. నీకు త్వయాపి ఖలు తత్కార్యం తయోశ్చ నృపపుత్రయో బ్రాహ్మణానాం గురూణాం చ మునీనాం వాసవస్య చ. అంటే ఏమిటంటే నువ్వు ఎప్పుడైతే ఆ రాజకుమారులైనటువంటి రామలక్ష్మణులకు ఈ విషయం అంతా వాళ్ళు తెలియజేసి వాళ్ళ పని సులభమయ్యేట్టుగా చేస్తావో, ఈ పని అందరూ మహానుభావులైనటువంటి వాళ్ళు, గురువులు, ఋషులు, ఇంద్రుడు, వాళ్ళందరికీ సంబంధించినటువంటి పని ఇది. ఇది ఎంతోమందికి హితమైనటువంటి పని. అది జరగాల్సిందనమాట. ఇచ్చామ్యహమపి ద్రష్టం భ్రాతరో రామలక్ష్మణవు. నిజానికి ఆ రామలక్ష్మణులు ఆ అన్నదమ్ముల్ని చూద్దాం అని నాకు కూడా ఉంది. కానీ నేర్చే చిరం ధారయితం ప్రాణాన్స్ చక్షే కలేబరం. కానీ అప్పటిదాకా నా శరీరాన్ని ఇలా ఉంచడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే చాలా వేల సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా ఆయన. అందుకని నా శరీరం అప్పటిదాకా ఉంచుకోవాల్సిన ఇష్టం లేదు. శరీరంతో లేకపోయినా చూడగలరు కదా వాళ్ళు ఋషులు. మహర్షిత్వ అబ్రవీదేవం హృతతత్వార్థదర్శన. ఆ విధంగా ఆ ఋషి జరగబోయేటువంటిది అంతా చెప్పి నాకు ఇలా చెప్పాడు. ఏతైరన్యేశ్చ బహుభిర్వాక్యై వాక్య విశారద మాం ప్రశస్యాభ్యనుజ్ఞాప్య ప్రవిష్ట సమాలయం. ఈ విధంగా నాకు ఇంకా ఎన్నో విషయాలు చెప్పాడు ఆయన. ఇవన్నీ చెప్పి నాకు ఇవన్నీ కూడా నేను చేయవలసినటువంటి పని ఇవన్నీ కూడా చెప్పి అప్పుడు నన్ను విడిచిపెట్టి ఆయన తన నివాసం గడిపాడు. కందరాత్ విసర్పిత్వా పర్వతస్య శనై అహం వింధ్యం సమారుహ్య భవతః ప్రతిపాలయే. అప్పుడు నేను ఆ వింధ్య పర్వతం యొక్క శిఖరం మీద నుంచి ఆ కందరం నుంచి మెల్లిగా బయటకు వచ్చి, నేను ఎక్కడైతే నివాసం ఉంటున్నానో అందులోంచి బయటకు వచ్చి అక్కడి నుంచి ఈ శిఖరం మీదకి, ఆ కందరంలో ఉండేవాడు అంతమంది, దానిలోంచి మెల్లిగా శిఖరం మీదకి వచ్చి అక్కడి నుంచి మీరు వచ్చేటువంటి, ఎందుకంటే మీరు ఎవరు వస్తున్నారో నాకు కనబడాలి కదా, అందుకని కొంచెం పైన ఉంటాను అన్నమాట శిఖరం మీద. అక్కడ ఉండి ఇక మీరు వస్తారని చెప్పి మీకోసం ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇలా వేచి ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట. అద్యత్వేతస్య కాలస్య వర్షం సాగ్రశతం గతం. ఈ రోజుకి ఆ 8,000 సంవత్సరాలు పూర్తయ్యాయి. 8,000 సంవత్సరాల తర్వాత కదా మరి జరిగేది. ఇవాళకి పూర్తయ్యాయి నాకు. దేశకాల ప్రతీక్షోస్మి హృది కృత్వా మునేర్వచ. ఆ ఋషి చెప్పినటువంటి వాక్యాన్ని నా హృదయంలో స్మరిస్తూ ఈ విధంగా ఈ కాలం కోసం నిరీక్షిస్తూ ఈ ప్రదేశంలో ఇలా ఉన్నాను నేను. మహాప్రస్థానం ఆసాద్య స్వర్గతేతు నిశాకరే మాం నిర్దహతి సంతాపో వితకైర్బహుభిర్వృతం. అయితే ఆయన ఆ ఋషి ఆ విధంగా నాకు చెప్పిన తర్వాత ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. శరీరం వదిలేసాడు, పైకి వెళ్ళిపోయాడు ఆయన. అప్పటి నుంచి కూడా నాకు సంతాపం, మనస్తాపం, పగలు రాత్రులు కూడా అలాగే దీంతో ఎలా ఉండాలి, ఎంతకాలం ఎలా ఉండాలి ఏమిటనేటువంటిది. ఉదితాం మరణే బుద్ధిం మునిర్వాక్యైర్నివర్తయే బుద్ధిర్యా తేన మే దత్తా ప్రాణానాం రక్షణే మమ.
సామే అపనయతే దుఃఖం దీప్తే వాగ్నిశిఖా మమ తమః. నా మనసులో ఎన్నోసార్లు ప్రాణం వదిలేద్దాం, ఇంకెందుకు ఈ దిక్కుమాలిన బతుకు ఎందుకులే అని చెప్పి ఎన్నోసార్లు వచ్చినప్పటికీ కూడా ఆ మునిగారు చెప్పినటువంటి విషయం మళ్ళీ నాకు మనసులోకి మళ్ళీ గుర్తొచ్చి ఈ శరీరం వదిలేద్దాం ఎందుకు వచ్చిందనేటువంటి ఆ ఆలోచన దూరం చేసేసింది, నా బుద్ధి నుంచి దూరం చేసేసింది. అందుకని అంటే అప్పుడప్పుడు ఈ బాధ భరించలేక ఎందుకు ఇంకా ఈ శరీరంతో అని చెప్పి అనుకునేవాడిని నేను, ఇంకా మన శరీరం వదిలేద్దామని. కానీ ఆయన చెప్పారు కదా, ఇది లోకహితమైనటువంటి పని నువ్వు చేయాలని చెప్పి అది రావడం వల్ల మళ్ళీ నేను ఆయన చెప్పినటువంటి వాక్ మళ్ళీ పనిచేసి, ఎలా అయితే అగ్ని కనుక వస్తే అంధకారం దూరంగా పోతుందో అలాగ మళ్ళీ అది నా బుద్ధిలోకి మళ్ళీ వచ్చేప్పటికీ ఈ చనిపోదాం అనేటువంటి సంకల్పం దూరంగా వెళ్ళిపోయిందనమాట. బుజ్యతాజ మయా వీర్యం రావణస్య దురాత్మనః పుత్ర సంతర్జితో వాగ్భిర్ న త్రాత మైథిలీ కథం. ఆ రావణుడు వాళ్ళలో ఎంత బలం ఉందో నాకు తెలుసు. అందుకని నేను నా 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 కోపంతో కూడినటువంటి మాటలతో నా కొడుకుని నేను చాలా నిందించాను. ఎందుకనంటే, ఒరే నువ్వు సీతను చూసా అని చెప్పావు కదా, వాడు ఎత్తుకెళ్తున్నాడు చూసా అని చెప్పావు కదా, వెంటనే నువ్వు ఎందుకు అసలు వాడికి అడ్డుపడి వాడిని చంపేసేసి సీతను అప్పుడే ఎందుకు రక్షించకుండా ఎందుకు వదిలేసావు అన్న కోపం వచ్చిన వాడిని చూసి మా అబ్బాయిని. అందుకని నా కొడుకుని, ఆ సుపార్శుడైనటువంటి వాడిని నేను నిందించాను. తస్యా విలపితం శృత్వా తౌ చ సీతా వియోజితౌ నమే దశరథ స్నేహాత్ పుత్రేణ ఉత్పాదితం ప్రియం. సీత అలా ఏడుస్తోంది కదా, ఆ రాముడు హా రామ హా లక్ష్మణ అంటూ ఏడుస్తోంది కదా, అందుకని అది వాళ్ళ పేర్లు చెప్పేప్పటికీ వాళ్ళు నా స్నేహితుడైనటువంటి దశరథ కుమారులు అనేటువంటి తెలిసింది కదా. తర్వాత రాక్షసు ఎత్తుపోతాడని చూసావు కదా, అయినప్పటికీ కూడా నువ్వు వెంటనే వెళ్ళి ఎగిరి వాడిని అడ్డుకొని వాడిని ఢీకొని ఆవిడని రక్షించడం అనేది చేస్తే నాకెంతో ఆనందం కలిగేది కదా. అలాంటి చేయకుండా నువ్వు ఎందుకు ఇలాగా వదిలేసావు వాడిని. తస్య త్వేవం బ్రువాణస్య సంహతైర్వానరైः సహ ఉత్పేతతు తదా పక్షౌ సమక్షం వనచారిణాం. ఈ విధంగా ఈ కథంతా చెప్పాడు. ఇదంతా చెప్తూ ఉండగానే, ఇవంతా అయిపోగానే ఆ వానరులు చూస్తూ ఉండగానే ఈయనకి రెక్కలు అలా వచ్చేసాయట, కొత్త రెక్కలు వచ్చేసాయి సంపత్తికి. ఆ ఋషి చెప్పాడు కదా, నువ్వు ఇవన్నీ ఎప్పుడైతే చెప్తావో అప్పుడు నీకు రెక్కలు వస్తాయని చెప్పాడు కదా. ఇదంతా మొత్తం వానరులు చెప్పాడు, రావణుని గురించి చెప్పాడు, లంక గురించి చెప్పాడు, సీతను చూసామని చెప్పాడు కదా. ఈ వృత్తాంతం మొత్తం ఎప్పుడైతే వాళ్ళు చెప్పాడో వెంటనే వాళ్ళు ఎదురుగుండానే వాళ్ళు మాట్లాడుతున్నాడు, చూస్తున్నారు, వాళ్ళు కొత్త రెక్కలు వచ్చేసాయి. సదృష్ట్వా స్వాం తనుం పక్షైరుద్గతైరనునచ్ఛదైః ప్రహర్షం అతులం లేభే వానరాంశ్చేతమబ్రవీత్. అలా చూసుకున్నాడా, అరే రెక్కలు, కొత్త రెక్కలు, మంచి నిగనిగలాడుతున్నటువంటివి, ఎర్రటి రంగులో ఉన్నటువంటివి ఉదయించే ములుచుకొచ్చేసాడు వెంటనే. అది చూసి చాలా ఆనందపడి ఆ వానరులతో అంటున్నాడు, నిశాకరస్య రాజర్షే ప్రసాదాత్ అమితౌజసః ఆదిత్యరశ్మిత నిర్దగ్ధౌ పక్షో పునరుపస్థితౌ. ఓ వానరులారా చూసారా, ఆ నిశాకర మహర్షి యొక్క అనుగ్రహంతో సూర్యరశ్మి వల్ల మాడిపోయినటువంటివి నా రెక్కలు మళ్ళీ పుట్టుకొచ్చేసాయి. యవ్వనే వర్తమానస్య మమ ఆసీద్య పరాక్రమః తమేవ అద్య అవగచ్ఛామి బలం పౌరుషమేవ చ. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి నా బలము, నా పౌరుషము, అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి వచ్చేసాయి నాకు. సర్వథా క్రియతాం యత్నః సీతాం అధిగమిష్యథ పక్షలాభో మమాయం వః సిద్ధ ప్రత్యయకారకః. మీరు కార్యసిద్ధి అనేటువంటిది మీకు తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే మీతో ఇలా మాట్లాడి మీకు చెప్తున్నటువంటికి నాకు ఆ వరం పనిచేసి
నా రెక్కలు నాకు వచ్చేసాయంటే ఇది చాలా శుభసూచకమైనటువంటిది. మీరు తప్పకుండా సీతాదేవిని వెతకడం అనేటువంటి ఫలిస్తుంది మీకు. అందుకని మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి వానరులకు చెప్పి, ఇత్యుక్త్వా తాన్ హరీన్ సర్వాన్ సంపాది పతకోత్తమ ఉత్పపాత గిరే శృంగ జిజ్ఞాసు ఖగమో గతిం. అప్పుడు వెంటనే వాళ్ళందరికీ కూడా చెప్పి వాళ్ళందరికీ కూడా గుడ్ బై చెప్పేసి తన యొక్క సామర్థ్యం మళ్ళీ చూసుకోవడం కోసం, కొత్త రెక్కలు వచ్చాయి కదా, ఆ సామర్థ్యం చూసుకోవడం కోసం వెంటనే ఆకాశానికి ఎగిరిపోయేట. తస్య తద్వచనం శ్రుత్వా ప్రతి సంహృష్ట మానసాః బభూర్హరిశార్దూల విక్రమాభ్యుదయోన్ముఖాః. వెంటనే ఈ వానరులు కూడా ఆ చెప్పినటువంటిదంతా మాట వినేప్పటికీ చాలా సంతోషం కలిగింది వీళ్ళకి. అథ పవన సమాన విక్రమా ప్లవగవరాః ప్రతిలబ్ధ పౌరుషాః అభిముఖాం దిశం యయుర్జనకసుతాః పరిమార్గణోన్ముఖాః. ఇంక వెంటనే వీళ్ళందరూ లేచి ఆ అభిజిత్ నక్షత్రం అనేటువంటి కనిపిస్తుంటే ఆ దిక్కువైపుకి వీళ్ళందరూ కూడా సీతాదేవిని వెతకాలి మనందరం అని చెప్పి అక్కడి నుంచి ముందుకి నడిచారు వాళ్ళు. ఆఖ్యాత గుద్ధరాజేన సముత్ప్లుత్య ప్లవంగమాః సంగత ప్రీతి సంయుక్త వినేదు సింహవిక్రమాః. వాళ్ళందరూ కూడా లేచి ఉత్సాహంతో మాయించి బ్రహ్మాండంగాను ఇంకా ఆ గుద్ధరాజు అనేటువంటి ఆయన చెప్పినటువంటి విని వీళ్ళందరూ కూడా గట్టిగా సింహవిక్రమాః పరాక్రమంతో మంచి గర్జన చేశారు వాళ్ళందరూ. సంపాతేర్వచనం శ్రుత్వా హరయో రావణక్షయం పృష్టాః సాగరమాజిగ్ముః సీతాదర్శనకాంక్షిణః. వెంటనే సంపాతి యొక్క మాటలు వాళ్ళు వినటువంటి వాళ్ళై ఇంకా రావణాసురుడు పని అయిపోయింది, దగ్గరికి వచ్చింది. అందుకని రావణాసురుడిని ఎలా సరే చేయాలనేటువంటి నిశ్చయంతో వాళ్ళు సీతను చూడాల్సిందే, సీతను దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఇంకా సాగరం సముద్ర తీరానికి వచ్చి చేరుకున్నారు, సముద్రం దగ్గరికి వచ్చి చేరుకున్నారు. అభిగమ్యత తం దేశం దదృశుర్భీమ విక్రమాః కృత్స్నం లోకస్య మహతః ప్రతిబింబం అవస్థితం. అలా వచ్చి చూశారు సముద్రం వైపుకి. ఆ సముద్రం ఎలా ఉందంటే వాళ్ళందరూ చూస్తే పెద్ద విరాట్ రూపంలో ఆ పైనటువంటి ఆకాశం అంతా ప్రతిబింబిస్తూ చాలా పెద్ద విరాట్ రూపంలో కనిపించింది సముద్రం. దక్షిణస్య సముద్రస్య సమాసాద్య ఉత్తరాం దిశం సన్నివేశం తతశ్చక్రు హరివీరా మహాబలాః. ఆ సముద్రం వీళ్ళకి దక్షిణం వైపున ఉంది కదా, ఆ సముద్రానికి వీళ్ళు ఉత్తర తీరంలో ఉన్నారు. ఆ సముద్రానికి దక్షిణ తీరంలో లంక ఉంటుంది, అక్కడ వెళ్ళాలి వీళ్ళు. ఆ సముద్రానికి ఉత్తర తీరంలో వీళ్ళు ఉన్నారు. అక్కడ వీళ్ళందరూ సమావేశం అయ్యారన్నమాట. వీళ్ళు ఇంక ఏం చేయాలి అనేటువంటిది ఒకసారి మనం ప్రసుప్తమివ చ అన్యత్ర క్రీడంతమివ చ అన్యతః క్వచిత్ పర్వతమాత్రైశ్చ జలరాశిభిరావృతం. ఆ సముద్రం ఎలా ఉంది చూస్తేనో ఎలా ఉందంటే ఒక చోటేమో అసలు ఏమీ అలలు లేకుండా మహాప్రశాంతంగా ఉంది ఒక చోటేమో చిన్న చిన్న అలలు ఎగిరిపడుతూ ఉన్నాయట, అలా ఆడుకుంటున్నట్టుగా ఎగిరిపడుతున్నాయట. ఇంకో చోట ఎలా ఉందిట, పెద్ద పెద్ద పర్వతంలాగా ఉన్నటువంటి ఆకారంలో ఉన్నటువంటి అలలు లేచి పడుతున్నాయట. అలా రకరకాలుగా ఉంది సముద్రం. సంకులం దానవేంద్రైశ్చ పాతాళ తలవాసిభి రమహర్షకరం దృష్ట్వా విషేదు కపికుంజరాః. ఆ సముద్రం ఎలా ఉంటుంది, పాతాళవాసిభి సంకులం, పాతాళంలో ఉన్నటువంటి దానవులతో కూడినటువంటిది. ఆ పాతాళం అంతా సముద్రం కిందన పాతాళం ఉంటుంది, అక్కడ దానవులు ఉంటారు, ఆ విధంగా ఉంటుంది. అటువంటి సముద్రం ఎలా దూకాలి అని చెప్పి వాళ్ళు చూశారు. చూస్తే వాడు మళ్ళీ విషాదంలో పడ్డాడు. ఎలా ఈ సముద్రం ఎలా వెళ్తాం ఎలా వస్తాం అనేటువంటి మళ్ళీ కొంచెం. ఆకాశమేవ దుష్పారం సాగరం ప్రేక్ష్య వానరాః. ఆకాశం ఎలా అయితే పారం అవతల ఒడ్డు కనిపించదో, ఆకాశం మనం ఎక్కడి నుంచి చూసినా అవతల ఇంకో ఎండు కనిపించదు ఆకాశానికి. అలాగే సముద్రానికి వీడి ఇక్కడి నుంచి చూస్తే ఇంకో ఎండు కనిపించదు. 100 యోజనాలు ఎండలా కనిపిస్తుంది, అని కనిపించట్లేదు. విషేదు సహిత సర్వే కథం కార్యమితి బ్రువన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎలాగ దీని సంగతి అని కొంచెం మళ్ళీ విషాదంలో పడ్డారు. విషణ్ణాం వాహినీం దృష్ట్వా సాగరస్య నిరీక్షణాత్ ఆశ్వాసయామాస హరీన్ భయార్తాన్ హరిసత్తమః. అప్పుడు వాళ్ళందరూ కూడా అలా ఉన్నటువంటి వాళ్ళని ఆ వానర సైన్యం అందరినీ కూడా చూసి కపిశ్రేష్ఠుడైనటువంటి అంగదుడు వాళ్ళందరినీ కూడా సముదాయిస్తూ, అరే ఎందుకురా భయపడతారు, భయపడాల్సింది ఏముందని మళ్ళీ చెప్తున్నాడు. నా విషాదే మనః కార్యం
విషాదో దోషవత్తర, మనసులోకి విషాదం రానివ్వకూడదు. విషాదం కనుక మనసులోకి వస్తే దోషం అవుతుంది. విషాదో హంతి పురుషం బాలం క్రుద్ధైవోరగ, ఎలాగైతే ఓ చిన్న పిల్లవాడిని కోపంతో ఉన్నటువంటి పాము వాడిని ఎలా అయితే చంపేస్తుందో అలాగా విషాదం మనసులోకి వస్తే అది మనం చంపేస్తుంది. యో విషాదం ప్రసహతే విక్రమే సముపస్థితే తేజసాదస్య హీనస్య పురుషార్థో న సిద్ధ్యతి. ఎవరైతే పరాక్రమం చూపవలసినటువంటి చోట విషాదగ్రస్తుడైపోతాడో అటువంటి వాడి యొక్క తేజస్సు అంతా కూడా నశించిపోతుంది. ఆ తేజస్సు పోయినటువంటి పురుషుడికి వాడు చేయవలసినటువంటి పని చేయలేడు. తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం అంగదో వానరై సహ హరివృద్ధై సమాగమ్య పునర్మంత్రం అమంత్రయత్. ఆ రాత్రి గడిచిపోయింది. ఆ రాత్రి అంతా కూడా గడిచిపోయింది. అయిన తర్వాత మర్నాడు మళ్ళీ అందరినీ కూడా పిలిచి వరసన పిలిచాడు, ఒక మీటింగ్ పెట్టాడనమాట. సా వానరాణాం ధ్వజిని పరివార్య అంగతం బభౌ వాసవం పరివార్యే మరుతాం వాహిని స్థిత. ఆ వానర సైన్యం అంతా కూడా అంగదుడి చుట్టూ చేరారు. వాళ్ళందరూ కూడా ఎలాగంటే దేవతలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇంద్రుడి చుట్టూ ఎలా చేరతారో అలా చేరారు. కో అన్యస్తాం వానరీం సేనాం శక్త స్తంభయితుం భవేత్ అన్యత్ర వాలితనయాత్ అన్యత్ర చ హనుమతః. అప్పుడు వాళ్ళందరూ కూడా ఎవళ్ళు వాలిపుత్రుడైనటువంటి అంగదుడును తర్వాత హనుమంతుడు కాకుండా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఎవళ్ళు సముద్రం లంఘనం చేయగలరు, ఎవళ్ళు ఎంత దూరం వెళ్ళగలరు అనేటువంటిది వాళ్ళ ముందు అంతా కూడా ఎస్టిమేట్ చేయడం మొదలెట్టారన్నమాట. తతస్థాన్ హరివృద్ధాశ్చ తచ్చ సైన్యం అరిందమ అనుమాన్యాత్ అంగద శ్రీమాన్ వాక్యార్థమిదమబ్రవీత్. అప్పుడు అంగదుడు ఏం చేశాడంటే అందులో ఉన్నటువంటి వృద్ధులైనటువంటి వానరులు వాళ్ళందరూ ఉన్నారు కదా, అందుకని అందరితో కూడా ఒక అర్థయుక్తమైనటువంటి విధంగా మాట్లాడాడు. క ఇదానీం మహాతేజ లంఘయిష్యతి సాగరం క కరిష్యతి సుగ్రీవం సత్యసంధం అరిందమం. మీలో ఎవరు మనలో ఎవరు ఇప్పుడు ఈ సముద్రాన్ని లంఘించి దాటి అక్కడ వెళ్ళేటువంటిది ఎవరు చేయగలరు? ఎందుకంటే అలా మనం లంఘించి మనం కనుక వెళ్ళగలిగినట్టయితేనే సుగ్రీవుడి యొక్క కార్యాన్ని మనం పూర్తి చేయగలం ఆయన చెప్పినటువంటి దాన్ని. కో వీరో యోజన శతం లంఘ్యేత ప్లవంగమ ఇమాశ్చి యూధపాన్ సర్వాన్ మోచయేత్ కో మహాభయాత్. మనలో ఎవడు ఈ 100 యోజనాలన్నటువంటి సముద్రాన్ని లంఘనం చేసి మనందరినీ కూడా భయం నుంచి కాపాడగలడు అంటే అర్థం ఏమిటి? మనం కనుక లంఘనం చేసి వెళ్ళి ఆ సీతను చూసి వచ్చి మనం చెప్తేనే మన ప్రాణాలు ఉంటాయి. మనం చేయలేకపోతే మనం తిరిగి వెళ్తే మనం చంపేస్తాడు అక్కడ దండనం. ఎందుకంటే మనకు ఇచ్చినటువంటి సమయం అయిపోయింది. కనీసం సమయం అయిపోయినా మనం సీతను వెళ్ళి చూసి వచ్చాం బలానా చోట ఉందని చెప్తే మనని క్షమిస్తారు. మనం ఏం చెప్పకుండా ఇక్కడి నుంచి ఉట్టి చేతులతో వెళ్ళామనుకోండి మనలా క్షమించరు, మరణదండన విధిస్తారు. అందుకని మనలో ఒక్కడైనా సరే సముద్రం దాటి సీతమ్మని చూసి వచ్చి చెప్తే మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా రక్షించిన వాడు అవుతాడు. అలా రక్షించేవాళ్ళు ఎవళ్ళు మనలో అంటున్నాడు అంగదుడు. కస్య ప్రసాదాత్ దారాంశ పుత్రాశ్చ గృహాణి చ ఇతో నివృత్త పశ్యేమ సిద్ధార్థ సుఖినో వయం. అలాగా సముద్రాన్ని లంఘనం చేసి వచ్చినటువంటి వాడి యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ మనం తిరిగి మన ఇళ్ళకెళ్ళి మన భార్య పిల్లల్ని వాళ్ళని కూడా చూడగలిగేటువంటి స్థితి వస్తుంది కదా. అలా చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరు మనలో? కస్య ప్రసాదాద్ రామం చ లక్ష్మణం చ మహాబలం అభిగచ్చేమ సంహృష్ట సుగ్రీవం చ వనౌకసం. ఈ సముద్రం లంఘనం చేయగలిగినటువంటి మహావీరుడు ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క అనుగ్రహం వల్లనే మనం మళ్ళీ తిరిగి వెళ్ళి రామలక్ష్మణులను సుగ్రీవుడిని కూడా దర్శించగలం మనకు ప్రమాదం లేకుండా. యది కశ్చిత్ సమర్థో వస్సాగర ప్లవనే హరి నా దదాత్ నః శీఘ్రం పుణ్యాం అభయదక్షిణాం. ఎవరు అందుకనే మీ అందరిలో కూడా అటువంటి వీరుడు ఎవరైతే ఉన్నాడో సముద్రాన్ని నేను దాటగలను
నేను వెళ్ళి సీతను చూసి వస్తానని అనేటువంటి సామర్థ్యం ఎవడైతే ఉందో దయచేసి మీరు లేచి చెప్పండి, చెప్తే వాడు మనకు అభయం ఇచ్చినట్టు, అలాంటి వాడు మనకు అభయం కలిగించినటువంటి వాడు అవుతాడు అని చెప్పి అంగదుడు అందరికీ కూడా అనౌన్స్ చేస్తున్నాడు. చెప్పండి, మీరు చెప్పండి, ఎవరు మీరు లంఘనం చేయగలరు చెప్పండి అని. అంగదస్య వచశ్రుత్వ నకశ్చిత్ కించిత్ అబ్రవీత్. అంగదుడు చెప్పినటువంటి వాడు విని ఎవడు మాట్లాడలేట. అందరూ గప్చిప్గా ఉన్నారు, ఎవరు మాట్లాడలేదు. నేను వెళ్ళి రాగలని ఎవడు చెప్పట్లేదు అంగదుడిని అన్నా కూడా. స్థిమితమేవ అభవత్ సర్వా సా తత్ర హరివాహిని. అంతకుముందు గర్జనలు చేశారు, ఉత్సాహపడారు అందరూ కూడా. ఇప్పుడు అందరూ నిశ్శబ్దం అయిపోయారు, ఎవడు మాట్లాడట్లేదు. ఎందుకంటే 100 యోజనాలు వెళ్ళి సముద్రం లంఘించి వెళ్ళాలి, సీతను చూడాలి, మళ్ళీ 100 యోజనాలు మళ్ళీ లంఘించి రావాలి. అందుకని నాయన వరకు ఎవరు అందరూ చూస్తున్నారు, ఎవరు లేస్తాడని ఎవరికి వాడు చూస్తున్నాడు. అక్కడ ఇన్ని లక్షల మంది ఉన్నారు. అందరూ కూడా మన చాలా బలం గల వాళ్ళు, చాలా పౌరుషవంతులు అన్నీ ఉన్నటువంటి వాళ్ళే, అని సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఎవరికి వాడు ఇలా ఇటుపక్క అటుపక్క చూస్తున్నారు, ఎవరు లేస్తాడని చూస్తారు, వాళ్ళు లేకుండా. చాలా విచిత్రంగా ఉంది అక్కడ. స్థిమితమేవ అబ్రవీత్ సర్వ. మళ్ళీ అంగదుడు అంటున్నాడు, పునరేవ అంగద ప్రాహ తాన్ హరీన్ హరిసత్తమః సర్వే బలవతాం శ్రేష్ఠ భవంతో దృఢ విక్రమా. మీ అందరూ కూడా చాలా బలవంతులు కదా, బలవంతుల్లో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు మీ అందరూ, చాలా పెద్ద పరాక్రమం కలిగినటువంటి వాడు. వ్యాపదేశ కులే జాతా పూజితాశ్చ అభీక్ష్ణశ. మీరందరూ మంచి పెద్ద వంశంలో పుట్టినటువంటి వాళ్ళు, మహావీరులైనటువంటి వాళ్ళు వీళ్ళు. మీరు ఏ దోషము లేనటువంటి వంశంలో పుట్టినటువంటి వాళ్ళు. మీ అందరూ కూడా చాలామంది మిమ్మల్ని మెచ్చుకోబడినటువంటి వాళ్ళు. నహివో గమనే సంగ కదాచిత్ కశ్చిత్ భవేత్ బృహధ్వం యస్యా శక్తి ప్లవనే ప్రయోగర్షభాః. అందుకని మీరు మీలో ఎవరైనా సరే సముద్రం లంఘనం చేయడానికి మీకు ఏ శక్తి కూడా మిమ్మల్ని అడ్డుకోలేదు, మీరు భయపడాల్సిన పని లేదు. అందుకని మీకు ఎవరికెంత శక్తి ఉందో ముందు చెప్పండి. కనీసం మేము ఇన్ని యోజనాలు మేము దూకగలం అని మీరు ఎంతెంత ఎవరెవరి శక్తి ఉందో అది మీరు కనీసం ఏదైనా చెప్పండి. అంతేగాని మీరు చెప్పకుండా అలా కూర్చుంటే మనం ఇక్కడ ఏం పని చేయకుండా కూర్చున్నాం అనుకోండి, మళ్ళీ మనం మామూలుగా అయిపోతాం. అందుకని మీరు వెంటనే మీరు చెప్పండి, మీకు ఆ సామర్థ్యం ఉంటుంది, మీరు మంచి వంశంలో పుట్టినటువంటి వాళ్ళు అని చెప్పి బాగా ఎంకరేజ్ చేసి సంగతులు వాళ్ళందరూ అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు నేను ఎంత దొగ్గలను అనేటువంటిది ఎవరెవరు కొంచెం వాళ్ళకి కన్ఫర్మ్డ్గా ఉందో వాళ్ళందరూ ఇప్పుడు చెప్తారు, ఎవరెన్ని యోజనాలు దొగ్గలరో అనేటువంటి విషయం చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారో మనం రేపు వింటాం. బహుశా రేపటితో ఈ కిష్కింధకాండ పూర్తయిపోవచ్చు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.